జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. అమలు! అసలు నాగేంద్ర ఏ మనిషి తాతయ్య? అసలు మనిషా రాక్షసుడా? ఇలాగే చంపేస్తాడా మనుషుల్ని? ఆదిత్య, నువ్వు తప్పకుండా పెళ్లిని ఆపుతావని తెలిసే చివరికి నిన్ను పందిట్లోకి రాకుండా కత్తితో పొడిచేశారా. ఆదిత్య, ఇప్పుడు నీకెలా ఉందిరా? నాకేం పర్వాలేదమ్మా. ముందు అమూల్య ఎక్కడుందో చెప్పండమ్మా. చందు మోసగాడని తెలిసాక పాపం పిచ్చిదానిలాగా ఆ గదిలోనే ఏడుస్తూ కూర్చుంది. ఇలాంటప్పుడే అమూల్యకి మనం అందరం ఉన్నామని ధైర్యం చెప్పాలి. పదండి, రండి, పదండి. పదండి. అమలు! అమలు! అమ్మా, అమూల్య! ఏంటి? ఏం చేస్తున్నావు? అమూల్య! అమూల్యమ్మ! ఏంటమ్మా? అమలు, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి పిచ్చి పని? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంకేం చేయనదినా. మోసపోయే బలహీనత ఉన్నప్పుడు మోసగించే నైవంచకులు ఉంటారు. ఈ విషయం నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. నా సమస్యకి పరిష్కారం నా చావు మాత్రమే. నేను చచ్చిపోతాను. చెల్లి, ఆత్మహత్య పిరికి వాళ్ళ లక్షణం. పెళ్లి చేసుకోవడం అనేది ప్రాణాలు తీసుకోవాల్సినంత పెద్ద తప్పేమీ కాదమ్మా. అవునమ్మా, తెలుసో తెలియకో నీ వల్ల పొరపాటు జరిగింది. నీతో పాటు మేము కూడా తప్పు చేశాం. కానీ ఆ సమస్యకు పరిష్కారం ఏంటో మేము ఆలోచిస్తామమ్మా. నువ్వు దిగులు పడకు తల్లి. అమ్మో, చూడరా, ఈలోగా నువ్వు మరోసారి ఇలాంటి పిచ్చి పని చేయనని నాకు మాట ఇవ్వు. అన్నయ్య, నన్ను క్షమించు. ఆ రోజు నిన్ను అనరాని మాటలు అన్నాను. అందుకే నాకు ఆ దేవుడిలా. చెల్లెమ్మా, అలా ఎప్పుడు అనుకోవద్దమ్మా. నీకు తోడుగా ఎప్పుడు మేమందరం ఉన్నాం కదా. అన్నయ్య, అన్నయ్య, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చావు? నా చెల్లి కోసం నేను రాకుండా ఎలా ఉంటానమ్మా? ఆదిత్య బాబు, ఇంట్లో తమరు లేనందుకే ఘోరాలు జరిగిపోతున్నాయి కదేటి? చెల్లి కోసం ఎటో వచ్చేసినారు కదా, ఇంకెక్కడికి వెళ్ళమాకండి బాబు. నేను లేకపోయినా రామన్నయ్య ఉన్నాడు కదా. ఎలాంటి పరిస్థితినైనా చక్కదిద్దడం నాకంటే రామన్నయ్యకే బాగా తెలుసు. అమ్మ సీత, ఇంతకీ రాము ఎక్కడ? పెదబాబు గారు ఇంతకు ముందే కోపంగా కారులో బయటికెళ్లారయ్యా. నేను మళ్ళీ చేస్తాను. అంతే. అయ్యా 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 ఎరా గోరా, ఆ కంగారేంట్రా? అయ్యా, ఆ అమూల్య పెద్దన్నయ్య శ్రీరామ్ వస్తున్నాడు. ఓ మై గాడ్! ఇప్పుడు మనం ఆ శ్రీరామ్కి ఇక్కడ కనిపించామంటే చందుకి అమూల్యకి పెళ్లి జరిపించడం వెనుక మన హ్యాండ్ ఉందని తెలిసిపోతుంది డాడ్. ఇప్పుడు మనం దొరికిపోతే ఇన్నాళ్లుగా పడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుంది. అంకుల్, మీరేం టెన్షన్ పడకండి. లోపల దాక్కుని ఇక్కడ జరిగేది చూస్తూ ఉండండి. మొత్తం నేను హ్యాండిల్ చేస్తాను. రా. ఏంటి శ్రీరామ్, దారి తప్పొచ్చినట్టున్నారు? నేను దారి తప్పి రాలేదు, మీరే తప్పు దారిలో నడుస్తున్నారని గుర్తు చేయడానికి వచ్చాను. చెప్పండి, మా కుటుంబం మీకు ఏం ద్రోహం చేసింది? కావాలనే పగబట్టి ఇంత కుట్ర చేస్తారా? పెళ్లి పేరుతో నా చెల్లెలి జీవితాన్ని
నాశనం చెయ్యాలనుకుంటారా? ఏమంటున్నావు బాబు? మీ చెల్లిని మా ఇంటి కోడలిగా చేసుకోవడం కూడా తప్పేనా? చాలు. ఇక చాలించండి మీ నాటకాలు. ఆనాడు ఊరి బాగు కోసం మా తాతయ్య ఒక నిర్ణయం తీసుకున్నారు. రామాపురం, సీతాపురంలో ఉన్న ప్రజల కష్టాలని చూడలేకే మన 2 ఊర్లకి మధ్య కంచెని తొలగించాలనే మంచి ఉద్దేశంతోనే నడుం కట్టి ముందుకొచ్చారే తప్ప మా తాతయ్య ఏనాడు పదవిని, అధికారాన్ని కాంక్షించలేదు. కానీ మన 2 ఊళ్ళు కలిసి సీతారామపురంగా ఏర్పడ్డాక అందరి కోరిక మేరకు మా తాతయ్య ప్రెసిడెంట్ అయినందుకు మీరు కక్ష కట్టి ఇంత కుట్ర చేస్తారా? నా పెళ్లితో ఈ ఊరికి జరిగిన మంచిని మీరు ప్రతీకారంతో రగిలిపోతూ నా చెల్లెలి పెళ్లితో చెడగొట్టాలని పథకం వేస్తారా? అయ్యో బావగారు, పెద్దవాళ్ల గొడవలు వేరు, పిల్లల ప్రేమలు వేరు. అది మీకు నేను స్పెషల్గా చెప్పాలా ఏంటి? ప్రేమ, ఆ మాటకు అర్థం కూడా తెలుసా నీకు? చిచి, నమ్మించి గొంతు కోయాలనుకునే నువ్వు మనిషివే కాదు, రాక్షసుడివి. అబ్బా, ఏంటి బావగారు, మీ చెల్లెలేమో నువ్వు దేవుడువని పొగుడుతూ పెళ్లి చేసుకుంటే మీరేమో రాక్షసుడివని తిడతారేంటి? నేను మరీ అంత మనసులేని వాణ్ణేం కాదు. అమ్మూ జీవితాన్ని నాశనం చెయ్యాలనే ఆలోచన నాకు లేదు. అయినా శోభనం కూడా చేసుకున్నాక నా పెళ్ళాన్ని నేను వదులుకుంటానా? రాయ్, నీలాంటి చిల్లర వెదవతో, మోసగాడితో నా చెల్లెలు ఎలా కాపురం చేస్తుందిరా? చూడండి, మీ అందరికీ ఒక మాట చెప్పాలనే వచ్చాను. మా అమ్ములని అడ్డు పెట్టుకొని మీరు ఏదైనా సాధించాలనుకుంటే అది జరగని పని. 600 సరే అమ్ములు ఈ ఇంటి గడప తొక్కదు. నీలాంటి ద్రోహి మొహాన్ని ఈ జన్మకే చూడదు. అమూల్య, అమూల్య, అమలు, ఒకసారి ఇలా రామా. అమలు, ఏంటన్నయ్యా? అమలు, నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే అదే జరిగిపోయింది. వీళ్ళందరూ కలిసి నీ జీవితాన్ని నాశనం చేశారమ్మా. ఒక్కగానొక్క చెల్లెలివి, నువ్వు హ్యాపీగా ఉండాలని
నేనెప్పుడు కోరుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు చూడమ్మా ఏమైందో. మీ శశి వదిన నేను వద్దు వద్దు అంటున్నా వీళ్ళు వినకుండా ఆ చందుగాడితో నీ పెళ్లి జరిపించారు. బాలు, నీ కండిషన్ బాగాలేదు, లోపలికెళ్ళు. ఏ ఎందుకు వెళ్ళాలమ్మా? నిజం చెప్తే నిష్ఠూరంగానే ఉంటుంది. చెప్పండి, నా చెల్లెలికి మీరంతా కలిసి ఏం జవాబు చెప్తారో చెప్పండి. బాలు, అమ్ములు బాగోగులు చూసుకోవడానికి అమ్మా నాన్నలం మేమున్నాం. హా, పెద్దవాళ్ళందరూ ఉండే కదా అమూల్య బ్రతుకుని ఇలా బండలు చేశారు. శశి, ఏం మాట్లాడుతున్నావు? అమ్ములకి ఇలా జరిగినందుకు అందరం బాధపడుతున్నాం. ఏంటోదినా, బాధపడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? తప్పో ఒప్పో పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలి చెప్పండి, ఏం చెయ్యాలి? పద్ధతి ప్రకారం పెళ్ళైన ఆడపిల్లని అత్తవారింటికి కాపురానికి పంపించాలి. శశి, ఎప్పుడు ఏం చెయ్యాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నీకన్నా నాకన్నా ఇంట్లో పెద్దవాళ్ళకే బాగా తెలుసు. తెలిసి ఏం ప్రయోజనం? చెప్పండి చెప్పండి బావగారు. పెళ్ళైన ఆడపిల్లని, అది కూడా చందుతో మొదటి రాత్రి కూడా జరిగిపోయాక ఇప్పుడు కూడా మీ ఇష్టం వచ్చిన నిర్ణయాన్నే తీసుకుంటామంటున్నారా? చూడమ్మా శశి, ఇది సున్నితమైన విషయం. అవుననో కాదనో క్షణాల్లో నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. అందుకని పెళ్ళైన ఆడపిల్లని పుట్టింట్లో ఉంచేసుకుంటారా? తన మనసులో అత్తారింటికి వెళ్ళాలని ఉన్నా మీ పెద్దరికంతో తన మనసులో మాటని చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఏంట్రా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, అమ్మా నాన్నల కన్నా తాతయ్య కన్నా అమ్ములు బాధ్యత నీకే ఎక్కువైనట్టు అలా మాట్లాడుతున్నావేంటి? అవును, మీ అందరికంటే ఎక్కువ బాధ్యతగా ఫీల్ అయ్యాం కాబట్టి ఈ పెళ్లిని జరిపించొద్దు అన్నాం. కానీ మీరందరూ కలిసి మా ఇద్దరి నోర్లు మూయించారు. ఎప్పుడు అమూల్య చేత కన్నీళ్లు పెట్టిస్తున్నారు. శశి, వద్దు. అసలే ఇంట్లో అందరూ బాధలో ఉంటే కావాలని ఇంకా ఇంకా రెచ్చగొట్టాలని చూడొద్దు. వింటున్నావు కదా బాలు, మనం రెచ్చగొడుతున్నామంట. సరే, నేనే మాట్లాడను. నీ చెల్లికి నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకో. అమలు, నీ మంచిని కోరుకునే అన్నయ్యగా నీకు ఒకే ఒక్క మాట చెప్తాను, వినమ్మా. పెళ్ళైన ఆడపిల్లకి అత్తారిల్లే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలి. అయిన వాళ్ళు ఎంత మంది ఉన్నా సరే భార్యకి భర్తే కేర్ టేకర్ అని మనం గ్రహించుకోవాలి. సో ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే అమ్మా, చావో రేవో నీ అత్తారింట్లో నీ మొగుడు దగ్గరుండి నువ్వే తేల్చుకో. బాలు, అందరూ గొప్పోళ్ళు అయిపోయారు ఏంటో. అమ్ములు,
ఊరుకో తల్లి. వదలను. నా చెల్లెల్ని మోసం చేసిన ఆ దుర్మార్గుడు, నీచుడు, క్యారెక్టర్ లేని ఆ బద్మాష్ గాడు, ఆ చందు గాని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. వాణ్ణి మాత్రమే కాదు, కపట నాటకంతో ఆ రాస్కెల్కి సపోర్ట్ చేసిన వాడి అమ్మ నాన్నల్ని కూడా వదిలిపెట్టను. అమ్ములు, పదమ్మా. ఆ దేవుడికి దండం పెట్టుకుంటే ఏదైనా ఫలితం ఉంటుందమ్మా. నా పెళ్లి శుభలేఖని ముందుగా దేవుడికే సమర్పించారు కదమ్మా. ఏం చేశాడు? ఆ దేవుడు నా బతుకుని నవ్వుల పాలు చేశాడు. అమ్ములు, అలా నిరాశగా మాట్లాడుకో. మన చేతుల్లో ఏదీ లేనప్పుడు కాలమే అన్ని సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తుంది అంటారు. లేదు, నా సమస్యకి పరిష్కారమే లేదు. నా మాట విను తల్లి. కాసేపు ఆ దేవుడి ముందు నిలబడితే మనసుకి ఊరటగా ఉంటుంది. రామ్మా, పద. ఆ పిల్లకి పరమ నికృష్టుడైన మొగుడుతో మొదటి రాత్రి కూడా అయిపోయిందట. ఇప్పుడు ఆ పిల్లకి ఏ కడుపో కాలో వస్తే అవ్వా, ఆ కుటుంబానికి ఎంత అప్రతిష్ట. రేపో మాపో ఆ పిల్ల వాంతులు చేసుకుంటే అంత గొప్ప అయోధ్య నిలయంలో అందరూ తలకొట్టేసినట్టు కుళ్ళి కుళ్ళి చావరు. అవును, తప్పు చేసింది నేనైతే నా వాళ్ళెందుకు ఒళ్ళో అందరి ముందు తలదించుకోవాలి? తొందరపడింది నేనైతే ఈ అయోధ్య నిలయానికి ఎందుకు తలవంపులు రావాలి? తాతయ్య, అమ్ములు పరిస్థితిని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. 2 రోజుల నుండి ఆ గదిలోనే ఉంది. నిద్ర కూడా పోకుండా వెక్కి వెక్కి ఏడుస్తోంది. మన అమ్ములు అమాయకురాలమ్మా. నల్లనివన్నీ పాలు, తెల్లనివన్నీ నీళ్లు అని నమ్మే పిచ్చి పిల్ల. సరదాగా కబుర్లు చెప్పడం తప్ప ఏమాత్రం లోకజ్ఞానం లేని పిల్ల. అలాంటి దానికి ఆ భగవంతుడు ఇలాంటి పరీక్ష ఎందుకు పెడుతున్నాడో అర్థం కావడం లేదు.
ఎన్నాళ్ళిలా నా మాట వినమ్మా, కొంచెం అన్నం తినమ్మా. వద్దొదినా, నాకేం తినాలని లేదు. పిచ్చిదానా, కడుపు మార్చుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? వదినా, నేను మీ అందరికీ ఒక సమస్యనైపోయాను కదా. అమలు, ఏమంటున్నావు? నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి. మా అందరికీ నీ మీద ప్రేమ అభిమానమే తప్ప మరో ఆలోచన ఉండదమ్మా. వద్దొదినా. అత్తమ్మా చూడండి, అన్నం తినిపిస్తానని ఎంత బ్రతిమలాడుతున్నా అమ్ములు వద్దంటుంది. అమ్ములు, నా బంగారు తల్లివి కదా, నోరు తెరవమ్మా. వద్దమ్మా, ప్లీజ్. అమ్ములు, నా మాట వినమ్మా, ప్లీజ్. తినమ్మా. నేను తిననమ్మా. అమ్ములు, ఒక తల్లిగానే కాదు, సాటి ఆడదానిగా కూడా నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వింకేమి దిగులు పడొద్దమ్మా. మీ నాన్న తాతయ్య మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు ఆ చందు వాళ్ల మీద కేసు పెట్టి వాళ్ల మీద కక్ష తీర్చుకోవాలని ఆలోచిస్తున్నారు. అమ్మా, ఏమంటున్నావు? కేసు పెట్టడం ఏంటమ్మా? ఇంత జరిగాక తప్పదు కదమ్మా. వాళ్ళకు బుద్ధి రావాలన్నా, చందు తన తప్పును తను తెలుసుకుని నేను క్షమాపణ అడగాలన్నా అదొకటే మార్గం. వద్దు తాతయ్య, వద్దు. ఈ గొడవని ఇంకా పెద్ద చెయ్యొద్దు. అమలు, వాళ్ళేమైనా చేస్తారని నువ్వు భయపడుతున్నావా? లేదు, రేపే నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అమ్ములు, ఏమంటున్నావే? నీ మొహం మీద చీకొట్టి వెళ్ళిపోయిన వాణ్ణి భర్త అంటున్నావా? తాళి కట్టినవాడు ఎలాంటి వాడైనా గాని ఆడదానికి భర్తే అవుతాడు కదమ్మా. అమ్ములు, భర్త అంటే ప్రేమని పంచేవాడు, గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు, బాధ్యత తెలిసినవాడు. కానీ మోసం చేసి పెళ్లి చేసుకునేవాడు కాదమ్మా. తొలి రాత్రి గడవగానే మా నాన్న పగ తీర్చటానికే నేను ఇంత నాటకం ఆడానని చెప్పే ఆ దుర్మార్గుడు కాదు నీ భర్త. అమ్మా, దుర్మార్గుడో, దుష్టుడో, వంచకుడో, మోసగాడో, ఎలాంటి వాడైనా సరే చందు ఇప్పుడు నా మొగుడు. అది నా అత్తగారిల్లు. ఇక మీదట నేనుండాల్సింది అక్కడే. అమ్ములు, తొందరపడద్దు. అక్కడికెళ్తే వాళ్ళందరూ కలిసి నీకు నరకాన్ని చూపిస్తారు. మా మీద కోపాన్ని నీ మీద చూపించి నిన్ను అష్టకష్టాలు పెడతారేమో తల్లి. చూడమ్మా, ఈ లోకంలో ఏ తల్లి కూడా తన కూతుర్ని కాపురానికి పంపకూడదు అని అనుకోదు. కానీ ఇప్పుడు నేనే కాదు, మేమందరం అలాగే ఆలోచిస్తున్నామంటే మా భయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోమ్మా. అమ్మా, నేనన్నీ బాగా ఆలోచించాకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. దయచేసి మీరెవ్వరూ కూడా నా మాటని కాదనొద్దు. అమ్ములు, ఒక్కగానొక్క ఆడపిల్లవి. అందుకే మేము ఏనాడూ నీ మాటని కాదనలేదు, ఇప్పుడు కూడా కాదనమమ్మా. కానీ నిన్ను సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పమ్మా. కాపురానికి వెళ్ళాలనే నిర్ణయాన్ని నువ్వు మనస్ఫూర్తిగానే తీసుకున్నావా? అవును, ఇందులో ఎవ్వరి బలవంతమూ లేదు.
కాపురానికి వెళ్ళాలి అనేది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. ఆ బ్యాగ్ ఇవ్వండి. నో థ్యాంక్స్, నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు. మీరు ఊరెళ్తున్నారని చెప్పి మిమ్మల్ని భద్రంగా దింపి రమ్మని మీ నాన్నగారు నాతో చెప్పారు. పదండి. అవసరం లేదు, ఐ కెన్ మేనేజ్. స్టేషన్కి వెళ్ళేదాకా ఆటోలో నా పక్కనే కూర్చొని టచ్చింగులు చేయాలనే కదా నీ ప్లాన్? అవునులే, నీలాంటి చెత్త మొహానికి అలాంటి డర్టీ ఆలోచనలే కదా వచ్చేది. అన్నా పోనీ. ఇక్కడ ఆపావేంటి? దిగవే. రే, ఎక్కడికి తీసుకొచ్చావురా? ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు నేనే. ఆ ఈడియోలో ఏముంది? అసలైన సినిమా నేను చూపిస్తాను. ఏంట్రా ఒళ్ళెలా ఉంది నీకు? పిట్ట పిట్టలాడే నిన్ను చూస్తే మత్తెక్కిపోతుంది. రావే. యూ రోక్, ఎంత ధైర్యం రా నీకు? నన్నే టచ్ చేస్తావా? నిన్ను ఇంకెక్కడికి వెళ్తా? హెల్ప్ హెల్ప్, కాపాడండి, హెల్ప్, కాపాడండి. ఇక్కడికి ఎవ్వరు రారు పిల్ల, మర్యాదగా లొంగిపో. పోతు, నన్నేం చేయొద్దు, హెల్ప్, కాపాడండి. ఆడపిల్లంటే అంత అలసైపోయిందిరా నీకు? తప్పైపోయింది, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. తప్పైపోయింది. అవునులే, నీలాంటి చెత్త మొహానికి అలాంటి డర్టీ ఆలోచనలే కదా వచ్చేది. పదండి. ఈ షర్ట్ వేసుకోండి. మాస్టారు భద్రంగా దింపి రమ్మన్నారు. ఒక్కసారి ఒప్పుకున్నాక
మాట తప్పడం నాకు అలవాట్లేదు. పదండి. వెళ్ళి హాట్గా పిజ్జా తీసుకుంటా. ఈ పిజ్జాని తీసుకెళ్ళి ఆ కుక్కకి పడే. రోడ్డు దాకా వెళ్ళి ఈ చొప్పుని కుట్టించుకొనిరా. ఈ షర్ట్ వేసుకోండి. ఒకసారి బండి ఆపండి. రైల్వే స్టేషన్కి వద్దు, మన షెడ్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఈ మూడ్లో నాకు ఊరికి వెళ్ళాలని లేదు. సరే, ఇందాక జరిగింది మాత్రం ఇంట్లో చెప్పకండి, మాస్టర్ బాధపడతారు. సరే, ఎక్కండి. ఏం జరిగింది? అందరూ అలా ఉన్నారేంటి? మన అమ్ములు రేపే తన భర్త ఇంటికి కాపురానికి వెళ్తాను అని అంటుంది. అమలు, మీ వదిన చెప్పింది నిజమేనా? నిజమే అన్నయ్య. ఏంటమ్మా, ఆ చందు ఎంత మోసగాడో, ఆ నాగేంద్ర సరోజ ఎంతటి దుర్మార్గులో తెలిసా కూడా నువ్వలా ఎలా ఆలోచించావు? వద్దమ్మా, వద్దు. అన్నయ్య, నేనేదో ఆవేశంలో ఈ నిర్ణయానికి రాలేదు. జరగరానిదే జరిగింది, అది నేను ఒప్పుకుంటాను. కానీ నేను పుట్టింట్లోనే ఉండిపోతే అది నాకు మాత్రమే కాదు, మన కుటుంబానికే మాయని మచ్చగా మిగిలిపోతుంది. నా కారణంగా నా వాళ్ళు తలెత్తుకుని తిరగలేకుండా ఉండడాన్ని నేను భరించలేను. ఆ దేవుడు ఇలా ఎందుకు ముడివేశాడో నాకు తెలియదు. కానీ ఇక మీదట నేనుండాల్సింది అత్తగారింట్లోనే అని నాకు అర్థమైంది. రాము, విన్నావా? నీ చెల్లెలు మన కోసం కొవ్వొత్తిలా కరిగిపోవడానికి సిద్ధపడుతోంది. ఎవరున్నా లేకపోయినా నీకు ఈ శశివదన ఉంది, అది గుర్తుంచుకో. నీకు అక్కడ ఏ చిన్న కష్టం వచ్చినా నాకొక్క ఫోన్ చేయి, క్షణాల్లో నీ దగ్గరకు వచ్చి వాలిపోతాను. సరేనా? సరే వదినా. బాబు, ఇదంతా మీకు నేనే చెప్పానని అమ్మగారి ముందు మాత్రం అనకండి. సరే. ఏంటి తాతయ్య, నేను విన్నది నిజమేనా? మన అమ్ముల్ని ఆ నాగేంద్రగాడి కొడుకు దగ్గరికి కాపురం చేసుకొని పంపిస్తున్నారా? రే, ఆవేశపడకు. ఇది మా నిర్ణయం కాదు. అత్తారింటికి వెళ్ళాలనేది అమ్ములు తీసుకున్న నిర్ణయం. ఏంటి తాతయ్య, మీరేమంటున్నారు?
లోకం ఏమనుకుంటుందో అనే భయంతోనో పెళ్ళయ్యాక కూడా పుట్టింట్లోనే ఉండిపోతే మన కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందేమో అని దిగులుతోనో అమ్ముల అలాంటి నిర్ణయం తీసుకుని ఉండొచ్చు తాతయ్య. కానీ ఇంతమంది పెద్దవాళ్ళు, ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు మీరందరూ ఆ నిర్ణయాన్ని ఎలా సమర్థిస్తున్నారు? ఆదిత్య, నీకెలా చెప్పండ్రా? చూస్తూ చూస్తూ తమ బిడ్డని నిప్పుల గుండెల్లోకి తోసేయాలని చూస్తారా? అమ్మా, అలాంటప్పుడు మీరందరూ కలిసి అమ్ములు నువ్వు అలా చెయ్యొద్దు, నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అని చెప్పి మీరందరూ చెప్పుండొచ్చు కదా. ఒక్కసారి కాదురా, 10 సార్లు చెప్పి చూసాం. కానీ అమ్ములు నా నిర్ణయానికే నేను కట్టుబడి ఉన్నాననే అంటోంది. తన మాట వినగానే ముందుగా మా కోపం వచ్చింది, బాధేసింది. మేము బ్రతిములాడాం, తనకు నచ్చజెప్పాలని చూసాం. కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావురా? నాన్న, తెల్లారు లేస్తే పేపర్లో, టీవీల్లో అత్తగారింటి ఆరళ్ల గురించి, అక్కడ జరిగే దారుణాల గురించి ఎన్నెన్ని వార్తలు చూడడం లేదు? రేపు మన అమ్ములకు కూడా అదే గతి పడితే మీరేం చేస్తారు? ఆదిత్య, నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే. అమూల్యని కాపురానికి పంపించడం మాకెవ్వరికీ కూడా ఇష్టం లేదు. కానీ నీ మాటని మేము ఒప్పుకోము, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని శాసించడానికి మన అమ్ములు ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా? ఇప్పుడు తను పెళ్ళైన ఆడది. ఆ పెళ్ళే తన బతుకుని బలి తీసుకుంటుందేమోనని నాకు భయంగా ఉందొదిన. కాపురానికి వెళ్తే ఆ రాక్షసుడు తనని కాల్చుకు తింటాడు. అత్తారింట్లో ఆ దుర్మార్గులు అమాయకురాలైన మన అమూల్యని చంపేస్తారేమోనని నాకు భయంగా ఉంది. అమలు, అన్నయ్య, అమలు, చాలా పెద్దదానివి అయిపోయావు. నీ నిర్ణయాలని నువ్వే తీసుకునేంత గొప్పదానివి కూడా అయిపోయావు కదా. అన్నయ్య, నువ్వెందుకలా అన్నావో నాకు తెలుసు. కానీ పెళ్ళైన ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళక తప్పదు కదా. అమలు, అత్తారిల్లు నిజంగా నీ భర్త అత్తమామలు మంచివాళ్లే అయ్యుంటే నీ అంతటి నువ్వు వెళ్తాననడం కాదమ్మా. నేను మన వాళ్ళందరం కలిసి బ్యాండ్ బాజాలతో నిన్ను సంతోషంగా ఊరేగిస్తూ నువ్వు కోరుకున్నట్టే దిగబెట్టేవాళ్ళం అమలు. కానీ చూస్తూ చూస్తూ నువ్వు ఊబిలోకి దిగుతాను అంటే మేము ఎలా ఒప్పుకుంటామమ్మా? ఊబిలోకి ఇప్పుడు కొత్తగా దిగేదేముంది? నాకే తెలియకుండా ప్రేమ ఊబిలోకి దిగబడిపోయినప్పుడే నా తలరాత ఎలా ఉండాలో నిర్ణయించబడింది. అమ్ములు, మీ ఆదిత్య అన్నయ్య అంటే నీకెంతో ప్రేమ కదా. మా మాటని కాదన్నా కనీసం తను చెప్పినందుకైనా నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోలేవా? పూటకోసారి మార్చుకుంటే అది నిర్ణయం ఎలా అవుతుందో దినా? ఆదిత్య, చూసావా, ఇది వరుస. ఇప్పుడు చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటావు? వద్దు, ఎవ్వరూ ఏమీ చెయ్యొద్దు. ఇక్కడే ఉండి నేను అందర్నీ బాధ పెట్టడం కంటే పద్ధతి ప్రకారం అత్తారింటికి వెళ్ళడమే మంచిదని నాకు అనిపించింది. అందుకే నేను అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాను. అమలు, అంతేనా? నీ డెసిషన్ మార్చుకోలేవా అమ్మా? ప్లీజ్ అన్నయ్య, మళ్ళీ మళ్ళీ అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఎన్నిసార్లు ప్రయత్నించినా నా నిర్ణయం మాత్రం మారదు. సరే, జాగ్రత్తమ్మా. నీకు ఏ అవసరం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది కలిగినా నేనున్నానని మాత్రం మర్చిపోద్దమ్మా. సరే అన్నయ్య. అమ్ముల్ని మీరందరూ జాగ్రత్తగా చూసుకోండి.
శత్రువులు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఆ యమధర్మరాజు పిలిచినప్పుడు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరుగా. ఆదిత్య గారు, మీ షర్ట్. ప్లీజ్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ షర్ట్ని నేను నా దగ్గరే ఉంచుకుంటాను. నా షర్ట్నా? ఎందుకు? నా మానాన్ని, మర్యాదని కాపాడిన షర్ట్ ఇది. ఇది నా దగ్గరే ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది. సారీ, నేను మీ అంత రిచ్ కాదు. నాకు చెందినవి నచ్చని వాళ్ళ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు. తీసుకోండి. అక్కడ పెట్టండి. తీసుకునేటప్పుడు పొరపాటున చేయి తాకితే టచింగ్ కోసమే అని మీరు మళ్ళీ కామెంట్ చేస్తారు కదా, అందుకు. ఆదిత్య అంటే సూర్యుడు అని కదా అర్థం. ఆ మాత్రం హీటు పవరు ఉంటుందిలే. మీ మావయ్య గారు ఎంత మర్యాదగా ఆహ్వానించారో చూసావా? అవును, ఏం జరుగుతుందోనని టెన్షన్ పడ్డా. ఇక దిగులు లేదు. పదమ్మా. ఆగండి. మీ అమూల్య మా ఇంటి కోడలిగా గుమ్మం దాటి లోపలికి రావాలి అంటే మీరు నేను చెప్పినట్టే చేయాలి. చెప్పండి నాగేంద్ర గారు, మా మనవరాలి సంతోషం కోసం మేమేం చేయడానికైనా సిద్ధమే. అడిగిన తర్వాత మాట తప్పరు కదా నాగేంద్ర గారు? మాట తప్పడం అనేది మాకు అలవాట్లేదు. అన్నయ్య గారు, పెద్ద మనసుతో మీరు మా అమ్ముల్ని మీ కోడలుగా అంగీకరించారు. జరిగినవన్నీ మర్చిపోయి అమ్ముల్ని కాపురానికి తీసుకురావడానికి ఒప్పుకున్నారు. మా ఆడపడచ్చు సంతోషం కంటే మాకేది ఎక్కువ కాదు. మీ మనసులో ఏముందో సూటిగా చెప్పండి. మీ కోరిక ఎంత ఖరీదైందైనా సరే తీర్చడానికి మేము రెడీగా ఉన్నాం. విన్నారు కదా, మా అయోధ్య నిలయంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. మా అమ్ములని కాపురానికి పంపించడం అనేది మాకు నిజంగా ఒక పండుగ లాంటిది. నాగేంద్ర గారు, ఈ సంతోష సమయంలో మా ఇంటి అల్లుడికి మీరేం అడిగినా ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. నాకేమీ వద్దు. నేను కట్న కానుకలు ఆశించేవాణ్ణి కాదు. నేను కూడా లాంఛనాలు పెట్టుపోతలు ఆశించే అందరిలాంటి అత్తగారిని కాదు. కట్న కానుకలు లాంఛనాలు కాక మీకింకేం కావాలి? పదవి, ప్రెసిడెంట్ పదవి.
ఇప్పటిదాకా సీతారామపురానికి ప్రెసిడెంట్గా ఉన్న మీరు మీ ప్రెసిడెంట్ పదవిని, ఆ అధికారాన్ని నాకు అప్పగించాలి. ఒకప్పుడు రామాపురానికే ప్రెసిడెంట్గా ఉన్న నేను ఇప్పుడు సీతారామపురానికే ప్రెసిడెంట్నై ఏకఛత్రాధిపత్యంగా ఏలాలి. మీలాగే నేను కూడా మన రెండు ఊళ్ళని బాగా చూసుకోవాలి అంటే అందుకు నాకు 100 కోట్లు మీరు ఇవ్వాలి. ఈ 2 కండిషన్స్కి మీరు ఒప్పుకుంటే మీ అమూల్యని మా చందుకి భార్యగా, మా ఇంటి కోడలిగా నేను కూడా అంగీకరిస్తాను. ఏమంటారు? రాస్కెల్, ఇలాంటిదేదో అడుగుతాడని నేను ముందు నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. చూడండి, మా అమ్ముల సంతోషం కోసం మేము 100 కోట్లే కాదు, కావాలంటే ఇంకా ఎక్కువ ఇస్తాం. కానీ ఇది మీకు తెలియంది కాదు. ఊరి ప్రెసిడెంట్ పదవి అనేది జనాలు ఎన్నుకునేది, ఇచ్చిపుచ్చుకునేది కానే కాదు. మా నాన్న దగ్గర నుంచి మీరు లాక్కున్న ప్రెసిడెంట్ పదవి కోసమే నేను అమూల్యని పెళ్లి చేసుకున్నాను. ముష్టి డబ్బు కుక్కని కొడితే రాలుతుంది. మాకు కావాల్సింది ప్రెసిడెంట్ నాగేంద్ర గారి కుటుంబం అనే గౌరవం. ఆ గౌరవాన్ని మీరు మా నాన్నకిస్తేనే నా పెళ్ళంగా అమూల్య ఈ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఎస్ ఆర్ నో, చాయిస్ మీదే. చందు, ప్లీజ్ నువ్వలా మాట్లాడొద్దు. గుమ్మంలో నిలబెట్టి నా కుటుంబ గౌరవాన్ని దిగజార్చాలని చూడొద్దు. చూడమ్మా, ఉల్లిపాయలు కోయించి కన్నీళ్లు తుడవటమే రాజకీయం అంటే, పులిగోళ్లని ఆ పులి చేతే అమ్మించటమే వ్యాపారం అంటే, పాయిజన్ని కూడా ఆక్సిజన్ అని మేనేజ్ చేయటమే బ్రతక నేరవడం అంటే. ఈ నాగేంద్ర కన్నీళ్ళకి కరిగిపోయే రకం కాదు. ప్రెసిడెంట్ పదవి మరియు 100 కోట్ల డబ్బు, ఈ డీల్ మీకు ఓకే అయితే గుమ్మం దాటి లోపలికి రావచ్చు. అత్తయ్య, గుమ్మం దగ్గర మన ఇంటి ఆడపిల్లను నిలబెట్టి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? మన అమూల్య జీవితం చక్కబడ్డం కంటే మనకి ఇంకేం కావాలి? నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా, కానీ ఊళ్ళో పెద్దలకు చెప్పకుండా పదవిని అప్పగించడం ఎలా అని. తాతయ్య, అమ్ముల కంటే మనకేది ఎక్కువ కాదు, ఇచ్చేద్దాం. అది కరెక్ట్ మాట. అంటే బాలు, నువ్వు వెంటనే వాళ్ళు అడిగిన 100 కోట్లు ఇవ్వడానికి రెడీ చేయి. షూర్ తాతయ్య, మీరు కూడా ఒప్పుకోండి. అది కాదురా, కాపురానికి రాకముందే వాళ్ళు ఇలాంటి కండిషన్స్ పెడితే అమ్ముల్ని అడ్డం పెట్టుకొని ముందు ముందు ఇంకేం డిమాండ్ చేస్తారు? బావగారు, ఆడపిల్ల వాళ్ళం, మనకి ఇంకా ఆప్షన్ లేదు కదా. నిజమే శశి, కానీ కండిషన్స్తో మొదలయ్యే కాపురం ముందు ముందు ఎలా ఉంటుందో
మన అమ్ములు ఎలా తట్టుకుంటుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఏం చేస్తాం సీత, అవసరం మనది, అవకాశం వాళ్ళది. వద్దమ్మా, వద్దు. నా కోసం మీరు తల వంచొద్దు. పదండి వెళ్ళిపోదాం. అమ్ములు, నీకేమైనా పిచ్చా? కుడికాలు ముందు పెట్టి గడప దాటి అత్తగారింట్లోకి వెళ్లాల్సింది నువ్వు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.